అంటే అమ్మ అలాంటి సినిమాలు ఎవరైనా ఇస్తారా? కన్నడ ఇండస్ట్రీని ఎందుకన్నా ఎన్టీఆర్ గారు ఎంత ప్రేమతో మాట్లాడినారు, మన తెలుగులో మాట్లాడకపోతే బాయ్ కట్ చేస్తారా? అదేందన్న లాజిక్ కాదు. తెలుగు తక్కువ చేసి మాట్లాడారు అంటున్నారు కదా. ఆయన నోట్ ఏమైనా అన్నాడా తెలుగు తక్కువ చేసి మాట్లాడానని? మాట్లాడకపోతే అదే అంటున్నారు కదమ్మా. చాలా మంది అంటే ధనుష్ గారు వచ్చాడు అప్పుడు మొన్న, నాకు తెలుగే రాదని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడిపోయినాడు. ఆ సినిమాని మనం బాయ్కాట్ చేసామా? అంటే కన్నడ వాళ్ళ సినిమాలు తెలుగు సినిమాలు ఆపుతున్నారు కదన్నా. ఎవరు ఆపారు? ఏ సినిమాని ఆపారు? ఆడోడో 10 మంది చేసిన దానికి మొత్తం సినిమా కన్నడ ఇండస్ట్రీని బాయ్కాట్ అంటే ఎట్లా? ఇప్పుడు 50 మంది ఉంటారు కృష్ణకాంత్ పార్టీ దగ్గర, వాళ్ళు ఎవరో చింపుంటారు అక్కడ. దామాత్నానికి కన్నడ ఇండస్ట్రీ మొత్తం బాయ్కాట్ అంటే ఎట్లా? అక్కడ ఉన్న ప్రభుత్వాలు స్పందించాలి కదన్న సినిమాల మీద. అది చిన్న ఇష్యూ అన్న, దానికంతా గవర్నమెంట్ అంతా కలిసి రాదు. సినిమా అనేది ఓల్డ్ మొత్తం చూస్తుంది. సరే అలీ కాంతార లాంటి సినిమా కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది ఎంత బాయ్కాట్ చేసినా, మా పవన్ అన్న ఓజీ సినిమా బాయ్కాట్ చేసినా సరే మేము కాంతార చూస్తాం. అర్థమైందా? మా పవన్ అన్నకి లేని బాధ మీకెందుకయ్యా? పవన్ అన్నే నోటితో చెప్పాడు కదా సినిమాని ఆపకండ్రా నాయన అని చెప్పి. మరి మీలో లేంది? సోషల్ మీడియాలో ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారు బాయ్కాట్ కాంతారా అని? అది ఏం లేదు, పొద్దున్న లేస్తారు, ఏం చూడాలో తెలియదు, ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తారు, ఇంకేదో ఒకటి కెలకాలి కాబట్టి ఆ బాయ్కాట్. ఇంతవరకు వాళ్ళు బాయ్కాట్ చేసిన సినిమా ఏదైనా బాయ్కాట్ అయిపోయిందా? ఏం అవ్వదు. సరేనా? కన్నడ ఇండస్ట్రీ చాలా మంచి ఇండస్ట్రీ, అక్కడి నుంచి ఇంకా మంచి ప్రోడక్ట్స్ రావాలి. కేజీఎఫ్ అన్న 100 కోట్లలో 1000 కోట్లు కొట్టింది. RRR 500 కోట్లు పెట్టి తీశాడు, 1000 కోట్లు వచ్చింది. అది 100 కోట్లోనే 1000 కోట్లు కొట్టింది. మరి అలాంటి ఇండస్ట్రీ సినిమాలని బ్లాగ్ ఏంది చేస్తారా? ప్రశాంత్ నీల్ మొన్న ఎన్టీఆర్తో సినిమా తీస్తున్నాడు, మరి ఆపేయమంటావా? ఎట్లన్నా ఏదో చిన్న మాటలను పట్టుకొని కన్నడ ఇండస్ట్రీ మొత్తం తప్పు చేసినట్టు ఒక్కటే చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ నెంబర్ 1 ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకేనా? ప్రపంచం తర్వాత ఈ బాయ్కాట్లు, ఈ పిచ్చివన్నీ పెట్టుకొని మన తెలుగు ఇండస్ట్రీ పరువు మనమే తీసుకోకండి. వాడు ఎవరు తెలుగులో మాట్లాడకపోయినా పర్లే, వాడు ఇంగ్లీష్లో మాట్లాడమని ఇంగ్లీష్లోనే చూసుకోమను సినిమాని. బట్ సినిమాలు ఆడతాయి ఇక్కడ, మేము సినిమా చూస్తాం, మా సినిమా బాయ్కాట్ చేసుకోమను, అయినా ఆదరిస్తాం. అదే తెలుగోడు అంటే.